వేల మంది నిరుద్యోగులు ఇవాళ ఇక్కడికి ఇందిరా పార్కు చేరుకోవడానికి అశోక్ అన్న కృషి అపారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వెంకటేష్ అన్న కృషి అపారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అనుమతి విషయంలో కావచ్చు, ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కావచ్చు, ఎందుకంటే అంత ఈజీ కాదు. ఇక్కడ చేసినట్టుగా ధర్నా కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నట్టుగా కార్యక్రమాలు చూస్తే పైన టెంట్ కావచ్చు, కింద ఉన్న కార్పెట్ కావచ్చు, అక్కడ మోగేట్ మైక్ కావచ్చు, అక్కడ ఉన్నట్టుగా డయాస్ కావచ్చు, ఇక్కడికి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు కావచ్చు నిరుద్యోగులందరికీ అంటే చెల్లా చెదురుకున్నట్టుగా పూసల్ లాంటి నిరుద్యోగులకు ఓ దారమైనటువంటి విధంగా కూడా ఈ కార్యాచరణ కొనసాగింది. మన దగ్గర వెంకటేష్ అన్న ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ పెద్ద ఎత్తున వచ్చారు. దీని చూసి అయినా ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందన్న వాళ్ళ అభిప్రాయం మీకు కలుగుతుందా? ఈరోజు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆర్ కృష్ణన్న గారి అధ్యక్షతన మన అశోక్ కుమార్, నీలా వెంకటేష్, అదేవిధంగా అన్వర్ ఈ నాయకత్వంలో మరి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా దీని వెనకాల ప్రతి ఒక్క నిరుద్యోగి కష్టము కృషి ఉంది. ఈ యొక్క ఎందుకంటే నేను ఎందుకంటున్నా అంటే ప్రతి ఇన్స్టిట్యూట్లలో అదేవిధంగా బయట చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా మా నోటిఫికేషన్లో అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో మాకు 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఉద్యోగాల విషయంలో నోటిఫికేషన్ల విషయంలో అన్యాయం జరిగితే గత ప్రభుత్వాన్ని బొందబెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులంతా ఏకమై ఇలా భుజస్కంధాల మీద మోసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు 2,50,000 ఉద్యోగాలు తప్పకుండా నేను భర్తీ చేస్తాను, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు 1:100 ఇవ్వాలి, అట్లయితేనే మరి గ్రూప్ 1 ఆఫీసర్లకు అధికారులకు మరి బాగుంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దానివల్ల వాళ్ళకు లబ్ధి జరుగుతుందని చెప్పి మరి గత ప్రభుత్వంలో ఏవైతే చెప్పాడో డిప్యూటీ సీఎం గారు కూడా ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్లకు వెంటనే 1:100 ఇవ్వకపోతే మీ రాష్ట్ర ప్రభుత్వం బద్దలు పాకే పరిస్థితి ఉంది అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు సమర్థులు, బుద్ధిమంతులు, నిరుద్యోగుల పక్షపాతాన్ని నిలబడ్డ వ్యక్తిని కాబట్టి మిమ్మల్ని మీరు కావాలని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ గ్రూప్ 1లో 565 కాదు 1,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1,600 పోస్టులను భర్తీ చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. గ్రూప్ 2లో దాదాపుగా 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ 2లో మొత్తం 3,000 పోస్టులు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఒక కమిటీ వేసి నివేదికను తయారు చేసిన బాధ్యత మీ మీద ఉంది. గ్రూప్ 3లో దాదాపుగా 3,000 నుంచి 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ 8,000 పోస్టులు ఖాళీగా ఉంటే మేము ఎంత అడుగుతున్నాము? 3,000 లేదా 4,000 భర్తీ చేయని చెప్పి అడుగుతున్నాం. 31 జిల్లా చేసిండ్రు. జిల్లా యంత్రాంగంలో ఖాళీ కుర్చీలతో విలవిలబోతున్నాయి. ఇలా ప్రభుత్వ పాలన జరగాలంటే ఎట్లా జరుగుతుంది? ఎక్కడికక్కడ ప్రభుత్వ పాలన స్తంభించిపోయింది. గ్రూప్ 4లో దాదాపుగా ఒక అటెండర్ లేడు, బెల్లు కొట్టేటోడు లేడు, ఒక ఫైల్ అందించేటోడు లేడు. దాదాపుగా దాంట్లో 12,000 పోస్టులు ఖాళీగా ఉంటే 4,000 పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ప్రభుత్వ పాఠశాలను చూస్తే నిర్వీర్యమైపోయి రేషనలైజేషన్ పేరుతోనే తాళాలేసిండ్రు. మీకు కళ్ళకు కనిపించడం లేదా? ఇలా కార్పొరేట్ వ్యవస్థకు తొత్తులుగా మారి ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఒక డ్రాయింగ్ టీచర్ లేడు, ఒక క్రాఫ్ట్ టీచర్ లేడు, ఒక టైపిస్ట్ లేడు, అందులో ఉన్నటువంటి ఒక అటెండర్ లేడు, బెల్లు కొట్టే అటెండర్ కూడా దిక్కు దివానా లేదు, సైన్స్ టీచర్ లేడు, మ్యాథ్స్ టీచర్ లేడు, మ్యాథ్స్ టీచర్ ఉంటే ఇంగ్లీష్ టీచర్ లేడు, ఇంగ్లీష్ టీచర్ ఉంటే ఫిజిక్స్ టీచర్ లేడు. అంటే దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వము పిల్లలు చదువుకొని ఇలా ఎంబీబీఎస్ డాక్టర్లు ఐఏఎస్లు ఎట్లయితారు, ఐపీఎస్లు ఎట్లయితారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఆ పాలనలో రావాలంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 25,000 మెగా డిఎస్సీ వేయాలి. అదేవిధంగా గురుకుల పాఠశాలలు వేస్తాం. ఆర్ కృష్ణ ఎన్నో పోరాటాలు ఇవాళ బీసీ గురుకుల, ఎస్సీ గురుకుల, ఎస్టీ గురుకుల, అదేవిధంగా మైనార్టీ గురుకులాలు ఒక్క సొంత భవనాలు ఉన్నాయా అని చెప్పి నేను గుర్తిస్తున్నా. సొంత భవనాలు కట్టిస్తాన్నారు సంతోషం, కానీ ఎక్కడికక్కడ మీరు ప్రక్షాళన చేసి ఇలా అమ్మాయిల హాస్టళ్ళు, బాయ్స్ హాస్టళ్ళు ఎక్కడ ప్రభుత్వంలో రౌడీలు, గుండాలు, ఎమ్మెల్యేలు కబ్జా చేసిన భూములన్నీ తీసి వెంటనే గురుకుల పాఠశాలకు, ప్రభుత్వ పాఠశాలకు, ప్రభుత్వ కాలేజీ హాస్టళ్లకు నివేదిక ఇవ్వండి, వాటిని కట్టడానికి సిద్ధం చేయండి. ఇలా 24 లక్షల మంది నిరుద్యోగులు పెళ్లిళ్ళు కాకుండా, పెళ్లిళ్ళు చేసుకోకుండా, పెళ్లిళ్ళు ఎంగేజ్మెంట్ అయితే కూలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడదు. ఒక్కొక్కరు 35 ఏళ్ళు 40 ఏళ్ళు గుద్ద కింద పెట్టుకొని మేము ఎన్ని బాధలు పడుతున్నాము. పండుగకు ఇంటికి పోదామంటే ఇంటికి చుట్టుపక్కల వాళ్ళు ఉద్యోగం వస్తుందని పోయి చదువుకున్నావు కదా, ఏది నీ ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నారు. ఏళ్ళతోని నా తల్లిదండ్రులు ఏళ్ళతోని వాళ్ళు ఎవరు చెప్పుకోలేను దిక్కు తోచని పరిస్థితి
పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు ఉన్నారు. ఇలా పుస్తకాల పురుగులాగా తిండి తింటే నిద్ర వస్తుంది, ఇలా వాకింగ్ చేయకపోతే లావ్ అవుతుందేమో అని చెప్పి తిండి లేకుండా కడుపు కట్టుకొని పేగులు ఎండబెట్టుతుంటే ఇలా పుస్తకాల పురుగులాగా చదువుకొని సిద్ధమైతే మా ఉద్యోగాలు భర్తీ చేయకపోతే అవుట్డేటెడ్ అయిపోయినటువంటి రిటైర్డ్ అయిపోయినటువంటి పోస్టులు మీరు ఎట్లా వాళ్ళని తీసుకొని పోస్టులు ఎట్లా ఇస్తారు? ఇలా 3 ఏళ్ళు పెంచారు. ఈ రాష్ట్ర గత ప్రభుత్వానికి సిగ్గు సరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా 3 ఏళ్ళు కాదు 59 ఏళ్ళకి 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేయాలి. ఒక్కరిని కూడా రిటైర్డ్ అయినటువంటి వాడు సెక్రటరియట్లో కానీ గవర్నమెంట్ పాఠశాలలో కానీ ప్రభుత్వ శాఖలలో ఎవరు కూడా ఉండొద్దు. ఉంటే కనుక మా నిరుద్యోగులు చీపురు కట్టలు పట్టుకొని ఒక్కొక్కరిని తరిమి కొట్టే పరిస్థితి రావద్దు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా నడకతో నడవకుండా ప్రజల పాలన జరగాలంటే మా ఉద్యోగ అవకాశాలలో మీరు ఏకమై మా ప్రక్షాళన ఉండి మా నోటిఫికేషన్లు మొత్తం సజావుగా జరిగే విధంగా మీరు చేయండి. మీకు అండగా మేము ఉన్నాం. ఇంకా గత 5 ఏళ్ళు కూడా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా నోటిఫికేషన్లో ఒకతొకరు జరిగి మా కడుపు కొడితే మీ ప్రభుత్వాన్ని మొత్తం బద్దలు కొట్టే పరిస్థితి, గత ప్రభుత్వం బొందబెట్టిన విధంగా మిమ్మల్ని కూడా బొందబెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ గుర్తు చేస్తున్నా. నిరుద్యోగ మీ ఇండ్ల భూములలో చదువుకోవడం కాదు, నడాని రోడ్ల మీదకి రండి. మన ఉద్యోగం కోసం పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఉద్యమిద్దాం, ఉద్యోగాలు సాధిద్దాం, దేనికైనా సిద్ధమే. నెక్స్ట్ ప్రణాళికలో అశోక్ కుమార్, అన్వర్, అదేవిధంగా నేను ఆర్ కృష్ణ గారితో మాట్లాడి నిరుద్యోగులమంతా ఒక పక్షాన నిలబడి నెక్స్ట్ కార్యాచరణ ఏందో సిద్ధపడడానికి మేము ఉన్నాం. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఆర్ కృష్ణ నేతృత్వంలో ఉద్యోగాలు సాధిద్దామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైట్, అంటే ఇది ఆ నిరుద్యోగుల ఆక్రోశం. ఇంతటికి కారణం ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చినట్టుగా విద్యార్థుల అందరి అభిప్రాయం కూడా ఇలాగే ఉంది.